వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. షేర్లింగపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ క్రిస్టియన్ గ్రేవీ యార్డులో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమానికి షేర్లింగపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ, ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్లు ముఖ్య అతిథిగా హాజరై అధికారులు, పాస్టర్స్ తో కలిసి మొక్కలు నాటారు. ఈరోజు క్రిస్టియన్ గ్రేవీ యార్డ్లో మా ఫాస్టర్స్ అందరితో కలిసి డిపార్ట్మెంట్ నుంచి మా మేడం, స్థానిక కార్పొరేటర్ గారు అందరూ కలిసి మా మిత్రులు అరేంజ్ చేసినటువంటి ప్రభుత్వ పరంగా మొక్కలు డిపార్ట్మెంట్ నుంచి మొక్కలు పెట్టే కార్యక్రమం ఈరోజు పెట్టుకోవడం జరుగుతూ ఉంది. వన మహోత్సవంలో సందర్భంగా ఈరోజు మొక్కలు పెట్టడం జరుగుతూ ఉంది. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ సుమారుగా 7 ఎకరాల స్థలంలో డెవలప్మెంట్ కోసం 3 కమ్యూనిటీల కోసం ఇక్కడ శ్మశాన వాటికలు ఏర్పాటు చేసుకుంటాం. శ్మశాన వాటికల్లో సుమారుగా 8 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసే కార్యక్రమంలో పనులు నడుస్తామని మీరు అంతా కూడా చూస్తూ ఉన్నారు. ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు అయిపోయిన కాళ్ళు కడుక్కోవడానికి కావచ్చు, స్నానాలు చేయడానికి కావచ్చు, ఎవరైనా వచ్చినా ఐడెంటిఫికేషన్ చేసి ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనేది ఐడెంటిఫికేషన్ బుక్స్ కూడా పెట్టి చక్కటి కార్యక్రమాలు ఇప్పటికే నడుస్తున్నాయి. దీన్ని తుది రూపులు దిద్దడానికి, బ్రహ్మాండమైన వాతావరణం తీసుకురావడానికి అన్ని కార్యక్రమాలు కూడా చేస్తా ఉన్నాం. మరో విడతగా 50 లక్షల రూపాయలు ఇంకో కాంపౌండ్ వాల్, రిటర్నింగ్ వాల్, కాంక్రీట్ వాల్తో కట్టడానికి కూడా శాంక్షన్ అయినాయి. 3 శ్మశాన వాటికలు ప్యారలల్ గా పనులు నడుస్తా ఉన్నాయి. అన్ని కోణాలలో అభివృద్ధి ధ్యేయంగా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. ఇది వరకు ఎక్కడ ఏం పెట్టాలి అనే దానికి రకరకాల ఇబ్బందులు అన్ని కూడా చూశారు. ఇప్పటికి ఏ కమ్యూనిటీకి ఆ కమ్యూనిటీకి డిసైడ్ చేయడంతో చక్కగా ప్రశాంతంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. క్రిస్టియన్ కమ్యూనిటీకి కూడా మరి బ్రహ్మాండంగా కార్యక్రమాలు పక్కన కానీ ఇది కానీ నడిచినాయి. పక్కన హిందూ శ్మశాన వాటిక, తర్వాత మైనార్టీ సోదరులకు కూడా మీరంతా కూడా చూస్తూ ఉన్నారు. ఫైరింగ్ కట్టడం కానీ, వచ్చిన వాళ్ళంతా కూడా చూడటానికి కూడా ఎక్కడా లేని వాతావరణం తీసుకొచ్చి కాళ్ళు కడుక్కోవడానికి కానీ, స్నానాలు చేయడానికి కానీ మరి అన్ని వసతులతో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమాల్లో మన పాత్ర అంటూ ఉంటే ఒక విజన్తో చక్కగా అభివృద్ధి చేసుకోవడానికి చక్కగా అవకాశం ఉంటుంది. అదే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఫాస్టర్స్ అందరూ కలిసి మా శ్మశాన వాటికలో వన మహోత్సవం కార్యక్రమం పెట్టాలి అనే ఉద్దేశంతో ఈరోజు చెట్లు పెట్టే కార్యక్రమం పెట్టారు. దానిలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. మంచి పరిణామం. అన్ని ప్రాంతాల్లో ఇది సాగాల. కమర్షియల్ యాక్టివిటీస్ కాకుండా సోషల్ యాక్టివిటీస్తో మానవతా పరంగా మానవత్వంతో వ్యవహరించి మరి చనిపోయినాక సహజంగా బాధల్లో చాలా కుటుంబాలు ఉంటాయి. ఆ బాధను కొంతమంది వరకన్నా మర్చిపోయే విధంగా వాతావరణం ఏర్పాటు చేసుకుని పాజిటివ్ రిసీవింగ్, మరి వారికి కావాల్సిన ఫెసిలిటీస్ కూడా అరేంజ్ చేసుకుంటే చక్కటి వాతావరణం వస్తుంది. ఆ వాతావరణానికి అందరూ సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ప్రభుత్వ పరంగా ఎటువంటి లోపం లేకుండా ఇప్పటికే ఆల్విన్ కాలనీలో చరిత్రలో మేము వచ్చినాక ఏనాడు తీసుకురాలని నిధులు తీసుకొచ్చాం. కొంతమంది పక్షపాత మాటలు మాడుతూ ఉంటారు, నేనేదో ఎరగదీసామంటారు. ఆ ఎరగదీసిన రోజులు మరి చూసుకుంటే పరిస్థితులు ఎక్కడ ఉన్నాయనేది అందరూ కూడా తెలుసు. ఈ 4-5 నెలల్లోనే ఒక్క ఆల్విన్ డివిజన్లోనే 15 కోట్లు 20 కోట్ల రూపాయలు శాంక్షన్ ఈ 4-3 నెలల్లోనే. మొన్నే 2 కోట్లు కావాలంటే కూడా ఆల్విన్ డివిజన్లోకి 8 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకోవడం జరిగింది. అన్ని కూడా పనులు అవుతా ఉన్నాయి. ఎక్కడ రోడ్ల ఇబ్బంది కానీ, మంచినీటి ఇబ్బంది కానీ, కొంత సివరేజ్ ఇబ్బంది ఉంది. దాన్ని కూడా అధిగమించి 3.5 కోట్ల రూపాయలు ఆల్రెడీ సివరేజ్ కూడా శాంక్షన్ అయినాయి. ఆ డిపార్ట్మెంట్ ఇంకా సెట్ కాలే. లోపం అంతా ఏమైనా ఉందంటే వాటర్ వర్క్స్ హెడ్ ఆఫీస్లో లోపం ఉంది తప్పించి కింద స్థాయిలో లోపాలు సరి చేస్తున్నా వాళ్ళు నిధులు రిలీజ్ చేసుకోకుండా కింద వాళ్ళు ఏం చేయలేరు. అధిక వర్షపాతం, సివరేజ్ సిస్టాన్ని ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి
ఎప్పుడు ఎవరికి అందరి విజన్తో 8 మీటర్లు, 10 మీటర్లు, 20 మీటర్లు, 40 మీటర్లు విత్తులో నాళాలు చేసే కార్యక్రమం. ఎల్లుండి కానీ ఆ మరుసటి రోజు కానీ 9 కోట్ల రూపాయలతో ధరణి నగర్ నుంచి ఆల్విన్ కాలనీ ఫ్లైఓవర్ వరకు కూడా రిటర్నింగ్ వాల్కి శంకుస్థాపన కూడా చేయబోతా ఉన్నాం. ఇప్పుడే అధికారులంతా కూడా వచ్చారు. దయచేసి ఆ నివాసితులు అందరూ కూడా సహకరించాలి. టీడీఆర్లు ఇప్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. గత రోజుల్లో నానుడు వర్షాలు పడాయి, వారం రోజులు 10 రోజులు. ఇప్పటి వర్షాలు ఏ రకంగా ఉన్నాయంటే బిందుతో పోసినట్టు ఒకేసారి వర్షాలు పడి క్లౌడ్ బర్స్ట్తో ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కూడా అధిగమించి ఒక చక్కటి విజన్తో రాష్ట్ర విదేశాల ఫ్యూచర్ విజన్తో అభిప్రాయ సేకరణ, హైయెస్ట్ వర్షపాతాన్ని కూడా క్యాలిక్యులేట్ చేసి ఇప్పుడు నాళాలు కట్టిస్తున్నారు. నాళాలు అందరూ కూడా సహకరిస్తే మీ పిల్లలకి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. మనం సఫర్ అవుతున్నాం, మన తర్వాత తరాలు సఫర్ కాకూడదనే ఉద్దేశంతో ఒక విజన్తో మనం అంతా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా పోతాం. మీ అందరి సహకారం కూడా తీసుకుంటాం. సహజంగా నాలా పక్కన ఇల్లీగల్గా గతంలో దొంగలు నాళాలు దొంగ పట్టాలు పుట్టించి నాళాల పక్కన కూడా అమ్మిన సందర్భాలు ఉన్నాయి. నేను నిష్పక్షపాతంగా మోడతా, తనం అనేది నా దగ్గరే ఉండదు. తప్పు చేసి అది నేను చేసినా తప్పే, ఎదుటివాడు చేసినా తప్పే. కానీ ఫ్యూచర్ విజన్ని, ఫ్యూచర్ భవిష్యత్తుని నాశనం చేసిన వాళ్ళు అవుతున్నాం. అటువంటివి కాకుండా నాళాల పక్కన ఇప్పుడైనా సరే ఎవరైనా కట్టేవాళ్ళు ఉంటే ఆపి ఆల్టర్నేటివ్ చూపించి మేము టీడీఆర్లు కూడా ఇస్తున్నాం, డబుల్ బెడ్రూమ్లు కూడా ఇస్తున్నాం. కొన్ని పట్టాల కంపెనీ కార్యక్రమంలో కూడా చాలా వరకు 58, 59లో చాలా వరకు ఇచ్చాం. ఇక్కడ 1200 పట్టాలు ఇస్తే 12,000 పట్టాలు పుట్టించారు. ఒక్కొక్క ఇళ్లలో సిమెంట్ సంచుల్లో దొంగ పట్టాలు ఉన్నాయి. ఇక్కడ దొంగ పట్టాలు తయారు చేసే బ్యాచ్ల్లో కూడా ఈ చుట్టుపక్కల ఎక్కువగా ఉన్నాయి. ఇళ్ళు అమ్ముకుంటారు. కానీ నిజమైన పేదవాడికి సహకరించాలా, పేదవాడికి న్యాయం చేయాలనే మనస్తత్వంతో మనం బాగుండాలా, మన కుటుంబాలు బాగుండాలా, పేదవాడు కడుపు నిండా అన్నం తిని ఒక ఇంటిని ఇస్తే సంతోషపడతాడు. ఆ కార్యక్రమాలకు సహకరించాలి. కానీ మన పొట్ట నిండాలా, ఎక్కువ తింటే ఏమవుతుంది, పొట్ట పగులుతుంది, లేదా రోగాలు వచ్చి హాస్పిటల్లో చేస్తారు. అటువంటి కార్యక్రమాలు చేయకుండా అందరినీ కలుపుకొని చక్కటి అభివృద్ధి కార్యక్రమాలు సహకరించండి. ఎన్ని నిధులైనా తీసుకొచ్చి మీకు మంచి వసతి వనరు, మీకు మీ ప్రాంతం మంచి ప్రాంతంగా ఉండే విధంగా అన్ని విధాలా సహకరించే బాధ్యతను మేము తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తాం. మెటీరియల్ వాడతారు, మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది. 24 hours వాటర్ సప్లై, మోర్ ఓవర్ టైం కి డెలివరీ. బావా, నువ్వు చెప్పిన చోట ఫ్లాట్ కొన్నాను, అది చెప్దామని వచ్చాను. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు, అపార్ట్మెంట్ కు వచ్చి మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటేనే కొనండి.